భారతదేశంలో జరిగినటువంటి పహల్గామ్ దాడిలో జరిగి ఉగ్రవాదులు మనల్ని ఉన్నైతే మన భారతీయులను మతం పేరుతో చంపారో వాళ్ళందరినీ కూడా మళ్ళా మన భారతదేశం తరపున త్రివిధ దళాలు యుద్ధంలో పాల్గొని పాకిస్తాన్ నడిబొడ్డుకి వెళ్ళి పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉండేటువంటి స్థావరాల్లో అంటే సామాన్య ప్రజానికం ఉండేది కాదు, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కూల్చేసి వాళ్ళను ఆ యుద్ధంలో మన వాళ్ళు విజయం సాధించి వచ్చారు. దానికే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మనం ఈరోజు ముఖ్యంగా ఈ ర్యాలీ చేసేది ఎందుకు అంటే దీని ఉద్దేశం ఏమిటంటే మన త్రివిధ దళాల ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు, ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమేం జరగచ్చు. ఆపరేషన్ సింధూర్ కోసం మన త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దానిపైన ఎప్పుడు పర్యవేక్షిస్తున్నాడు. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయులుగా మేమందరము కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మేమంటే వివిధ దళాల వెంటే లేదంటే కనుక భారతదేశ ప్రధాని వెంటే మేమందరం ఉంటామని చెప్పి మేమందరం సంఘీభావంగా మేమందరం మూకుమ్మడిగా మీకే మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా బద్వేల్లో పాల్గొనేటువంటి స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి స్వచ్ఛందంగా ఆర్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, ముఖ్యంగా బీజేపీ నాయకులు, అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అలాగే వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత బాగా నిర్వర్తిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కడప జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జంగిడి వెంకట సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. భారతదేశ ప్రధానమంత్రి గారు ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో పహల్గాంలో అమాయకులైనటువంటి మన ఆడపడుతుల యొక్క సింధూరాన్ని కుడిపివేస్తూ తన భర్తను కళ్ళ ముందరనే చంపడము, కొడుకు ముందరనే తండ్రిని చంపడము ఇది చేసిన తర్వాత ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు నిర్ణయించుకున్నారో మన ఆడపడుతుల యొక్క సింధూరాన్ని కుడిపివేశారో ఆ రోజే ఆపరేషన్ సింధు పేరుతో కేవలం ఇద్దరు భారతీయ నారీమణులు కమాండెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ గారు, వ్యోమికా సింగ్ గారు ఇద్దరు నారీమణుల చేతనే భారతదేశం నుంచి బయలుదేరి 11 ఉగ్ర స్థావరాలను నాశనం చేసేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను నాశనం చేసేసి మీకు మా యొక్క మొత్తం సైన్యం అవసరం లేదు, కేవలం ఇద్దరు నారీమణులుతారు మీ మొత్తం భారతదేశాన్ని నాశనం చేయడానికి అని నిరూపించారు. ఇది కేవలం పాకిస్తాన్కు మాత్రమే కాదు, ఎవరైనా సరే భారతదేశం మీద కన్నేసినా భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని చూసినా కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఇది కేవలం పాకిస్తాన్కే కాదు, పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నటువంటి టర్కీకి కావచ్చు, చైనాకు కావచ్చు, అమెరికాకు కావచ్చు, బ్రిటన్కు కావచ్చు, ఏ దేశమైనా సరే భారతదేశం సైడ్ కన్నెత్తి చూస్తే మీ మాడు పగులుతుంది, మీకు మొత్తం మీ అంతర్భాగంలోకి చొడబడి మరి ఉగ్రవాదులను కావచ్చు మా భారతదేశానికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే ఎవరికైనా మేము సమాధానం చెబుతామనే విధంగా చేశారు. దీనికి మద్దతుగా త్రివిధ దళాలైనటువంటి సైన్యానికి కావచ్చు, వైమానిక రంగానికి కావచ్చు, నావికా దళానికి కావచ్చు మీ అందరి వెంటనే భారతదేశ పౌరులందరూ ఉన్నారని తెలియజేస్తూ బద్వేలు నగరంలో ఈ రోజు చేపట్టినటువంటి ర్యాలీకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమికి మరియు బద్వేలు నగర ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ ఎన్డీఏ కూటమికి ఉపాధ్యాయ సంఘాలకు ప్రతి ఒక్కరి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈ రోజు భారతదేశం వైపు ఎవరు కన్నెత్తి చూడాలనే అడలించిపోయేది చేసిన మన నరేంద్ర మోడీకి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారతదేశానికి పాకిస్తాన్కి ఏనాడికి పోటీ కాదు. పాకిస్తాన్ మన భారతదేశం అనుకుంటే 45 గంటల్లోనే శ్మశానంగా మార్చేస్తారు ఆ స్థావరం భారతదేశానికి. మరి ఈ రోజు నరేంద్ర మోడీ వచ్చిన భారతదేశం అంతా మరి ఈ రోజు పాకిస్తాన్ ఒక్కసారిగా మన వాళ్ళు చంపినందుకు మన వాళ్ళు భారతీయులు మహిళలు ఉగ్రవాదులను ధ్వంసం చేసి కొంతమందిని ఒకే రోజు అర్ధగంటలో కూడా ధ్వంసం చేసిన ఘనత మన భారతదేశంలో ఉంది. అంత సామర్థ్యం ఉంది మన భారతదేశానికి. ప్రపంచ దేశాలు కనుక మన భారతదేశం వైపు చూస్తున్నాయి. ఈ రోజు ఏ దేశం మద్దతు లేకపోయినా కానీ భారతదేశం ఒకటే నరేంద్ర మోడీ ఆ రకంగా సైనికులు దేశాలు అదే సైనికులు తీవ్రమైన మరణం చెందిన వాళ్ళందరికీ నివాళులు
భారతదేశంలో జరిగినటువంటి పహల్గామ్ దాడిలో జరిగి ఉగ్రవాదులు మనల్ని ఉన్నైతే మన భారతీయులను మతం పేరుతో చంపారో వాళ్ళందరినీ కూడా మళ్ళా మన భారతీయ దేశం తరపున త్రివిధ దళాలు యుద్ధంలో పాల్గొని పాకిస్తాన్ నడిబొడ్డుకి వెళ్ళి పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉండేటువంటి స్థావరాల్లో అంటే సామాన్య ప్రజానికం ఉండేది కాదు, ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కూల్చేసి వాళ్ళను ఆ యుద్ధంలో మన వాళ్ళు విజయం సాధించి వచ్చారు. దానికే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినందుకు నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే మనం ఈరోజు ముఖ్యంగా ఈ ర్యాలీ చేసేది ఎందుకు అంటే దీని ఉద్దేశం ఏమిటంటే మన త్రివిధ దళాల ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు, ఎప్పుడైనా ఏ క్షణమైనా ఏమేం జరగచ్చు. ఆపరేషన్ సింధూర్ కోసం మన త్రివిధ దళాలు రెడీగా ఉన్నాయి. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దానిపైన ఎప్పుడు పర్యవేక్షిస్తున్నాడు. కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయులుగా మేమందరము కులాలు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా మీ వెంటే త్రివిధ దళాల వెంటే లేదంటే కనుక భారతదేశ ప్రధాని వెంటే మేమందరం ఉంటామని చెప్పి మేమందరం సంఘీభావంగా మేమందరం మూకుమ్మడిగా మీకే మద్దతు తెలుపుతున్నామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి దీనికి అందరం కూడా ప్రతి ఒక్కరం కూడా బద్వేల్లో పాల్గొనేటువంటి స్వచ్ఛంద సంస్థలు అయితేనేమి స్వచ్ఛందంగా ఆర్ఎస్ వాళ్ళు, విహెచ్పి వాళ్ళు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, ముఖ్యంగా బీజేపీ నాయకులు, అలాగే ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అలాగే వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంత బాగా నిర్వర్తిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఈ రోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కడప జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు జంగిడి వెంకటసుబ్బారెడ్డి గారు మాట్లాడారు. భారతదేశ ప్రధానమంత్రి గారు ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతదేశంలో పహల్గాంలో అమాయకులైనటువంటి మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని కుడిపివేస్తూ తన భర్తను కళ్ళ ముందరనే చంపడము, కొడుకు ముందరనే తండ్రిని చంపడము, ఇది చేసిన తర్వాత ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు నిర్ణయించుకున్నారో మన ఆడపడుచుల యొక్క సింధూరాన్ని కుడిపివేశారో ఆ రోజే ఆపరేషన్ సింధు పేరుతో కేవలం ఇద్దరు భారతీయ నారీమణులు కమాండెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ గారు, వ్యోమికా సింగ్ గారు ఇద్దరు నారీమణుల చేతనే భారతదేశం నుంచి బయలుదేరి 11 ఉగ్ర స్థావరాలను నాశనం చేసేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను నాశనం చేసేసి మీకు మా యొక్క మొత్తం సైన్యం అవసరం లేదు, కేవలం ఇద్దరు నారీమణులు తాను మీ మొత్తం భారతదేశాన్ని నాశనం చేయడానికి అని నిరూపించారు. ఇది కేవలం పాకిస్తాన్ కు మాత్రమే కాదు, ఎవరైనా సరే భారతదేశం మీద కన్నేసినా భారతదేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని చూసినా కూడా ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఇది కేవలం పాకిస్తాన్కే కాదు, పాకిస్తాన్ కు సపోర్ట్ చేస్తున్నటువంటి టర్కీకి కావచ్చు, చైనాకు కావచ్చు, అమెరికాకు కావచ్చు, బ్రిటన్ కు కావచ్చు, ఏ దేశమైనా సరే భారతదేశం సైడ్ కన్నెత్తి చూస్తే మీ మాడు పగులుతుంది, మీకు మొత్తం మీ అంతర్భాగంలోకి చొరబడి మరి ఉగ్రవాదులు కావచ్చు మా భారతదేశానికి ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే ఎవరికైనా మేము సమాధానం చెబుతామనే విధంగా చేశారు. దీనికి మద్దతుగా త్రివిధ దళాలైనటువంటి సైన్యానికి కావచ్చు, వైమానిక రంగానికి కావచ్చు, నావికా దళానికి కావచ్చు, మీ అందరి వెంటనే భారతదేశ పౌరులందరూ ఉన్నారని తెలియజేస్తూ బద్వేలు నగరంలో ఈ రోజు చేపట్టినటువంటి ర్యాలీకి మన దేశ ప్రధానికి మరి మన నాయకులకు మద్దతుగా తర్వాత మన సైనికులు మరణం పొందిన సైనికులకు మనం నివాళులర్పిస్తూ మనం ఇంకా ఆపరేషన్ సింధూరు యుద్ధం ఇంకా ముగియలేదు, యుద్ధం జరుగుతున్నది. మన ప్రధానమంత్రి గారు వారి ఆలోచనల మేరకు యుద్ధ తంత్రాన్ని ఆలోచన చేసి ఇంకా కొనసాగిస్తున్నారు. కాబట్టి మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీజీకి మరి మన నాయకులకు తర్వాత అసమాన శౌర్య ప్రదర్శనలు ప్రదర్శిస్తున్న మన సోల్జర్స్ కు మరి మనం పూర్వంలో భేదం లేకుండా ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా మనందరూ భారతీయులు అనే భావన ఐకమత్యం ఇక్కడ మనం చేసే ఈ పోరాటం పాకిస్తాన్ లో వాళ్లకు తెలియాలని అంత గట్టిగా మనందరం చేయాలని భారతదేశం అంతా ఈ నిర్ణయంతో జరుగుతుంది. మనం ముఖ్యంగా ఈ మధ్యలో ఈరోజు జరగడం ఎంతో సంతోషదాయకం. ఇది విజయవంతం చేయాలని విజయవంతమైనందుకు అందరూ తీసుకున్న మన నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన